నువ్వు చదువుకునే బిడ్డవా? జాబ్ సాధించాలని చదువుతున్నావా? పట్టుబట్టు, ఒక లక్ష్యం పెట్టుకో. ఆ సీట్లో నేను కూర్చోవాలనే లక్ష్యం పెట్టుకొని చదువు. దాన్ని రీచ్ అవ్వాలి. దానిలో కూర్చొని నువ్వు ప్రజలకు, దేవుని పిల్లలకు న్యాయం చేయాలి. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను కూర్చోవాలి, ఉన్నత స్థలానికి ఎక్కాలని చదువు. బైబిల్ రేపిద్ది నిన్న చదువుకి. మరి మేధావులు ఎట్లా అయ్యారు? మేధావులు ఎలా అయ్యారు? పైన ఎగురుతున్న ఫ్లైట్ దగ్గర నుంచి ఇంట్లో స్విచ్ చేస్తే వెలుగుతున్న బల్బు దాకా, ఆఖరికి దానికి కావాల్సిన విద్యుత్ శక్తి కనుక్కున్నటువంటి మైకెల్ ఫారడేతో సహా. ఎలా? గ్రంథమే వారిని ఆ విధంగా ప్రోత్సహించింది. వినూత్నంగా ఆలోచించడానికి, కొత్తగా ప్రయత్నించడానికి, క్రొత్త ఆలోచనలకి, క్రొత్త ఆవిష్కరణలకి గ్రంథమే వారిని రేపింది. దైవ జ్ఞానమే వాళ్ళకి దక్కింది. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వ్యక్తులైనా, ఏ ఫీల్డ్ని మీరు కోరుకున్నా, నిజంగా గ్రంథాన్ని మీరు ధ్యానిస్తే 2 విధాల మీరు పరిపూర్ణులు అవుతారు. లోకాన్ని సాధించగలుగుతారు, పరలోకాన్ని కూడా సాధించగలుగుతారు. ఇహపరాలను సాధించే హితవు ఈ గ్రంథములో మనకు దొరుకుతుంది. మనల్ని సృష్టించిన సృష్టికర్త తన్ను గూర్చి, తన కదలికల్ని గూర్చి మనకు చెప్పిన సందేశం ఈ గ్రంథంలో ఉంది. మన ప్రాణప్రియుడు యేసయ్య, ఆయన ప్రేమ, త్యాగం, మమతానురాగాలు, ఆయన మంచితనం అంతా ఈ గ్రంథంలో తెలుసుకుండానే ఇచ్చాడు. తెలుసుకుందాం. అది తెలుసుకున్నప్పుడే మనం బాగుంటాం, ఇతరుల బాగు కొరకు వాడబడగలుగుతాం. ఓకే, రైట్. రండి, పైకి లేచి నిలబడదాం.